హలో గార్డెనర్స్, వెల్కమ్ టు సౌండ్ సస్టైన్. ఈరోజు మీకు టమాటో చెట్లకి ఎలా సపోర్ట్ కట్టాలి చూపిస్తాను. నార్మల్గా అయితే అవి వెయిట్ వల్ల కిందకి పడిపోయి ఉంటాయి నేల మీదకి. సో దానికి మనం ఈరోజు సపోర్ట్స్ కట్టబోతున్నాము. మా ప్లాంట్స్ కూడా అలానే పడిపోయి ఉన్నాయి టమాటోస్ వెయిట్ వల్ల. ఈరోజు దానికి ఎలా సపోర్ట్ కడతాను, అది ఎలా కింద పడిపోకుండా ఉంటుంది, అలా మీకు ఎలా కట్టాలి అని చూపిస్తాను. అడుగు పోవాలి లోతు. ఒక అడిగి వెళ్ళింది. వేసాను దాన్ని. ఇప్పుడు ఇట్లా కర్రలు ఒక సైజు తీసుకొచ్చాము, ఒకే సైజులో ఉండేవి. స్ట్రైట్గా దాన్ని లెవెల్గా అంటే 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 స్ట్రైట్గా దాన్ని నాటివి కావాలి. చుట్టుమట్టి చేసి గట్టిగా నిలబడేటట్టుగా అలా వంగిపోకుండా, మళ్ళా చెట్ల వల్ల వంగిపోకుండా. గడ్డపారికి ఆపోజిట్ సైడ్ ఉంటుంది, దాంతో అట్లా కూర్చాలి. గట్టిగా నిలబడాలంటే కూర్చామంటే గట్టిగా ఉంటుంది. ఆ బరువుని ఆ కర్రల సపోర్ట్తో మొయ్యగలుగుతాయి చెట్లు. కొద్దిగా డెవలప్ చేసుకోవాలి. ఇక్కడ పోవాలి, బెండినంత లోపలికి వెళ్ళాలి. అడుగు మళ్ళీ వెడల్పు కూడా చేసుకోవాలి, లోపలికి వెళ్ళాలి కదా. నిలబడు. ఇటు జరుగు, నేనన్నా కూర్చొని చేసుకుంటాను. చెట్లు పక్కన పెట్టుకొని ఇవన్నీ నిదానంగా చేసుకోవాల్సింది. మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇట్లా రాళ్ళు వేసేయాలి. రాళ్ళు వేస్తే కొంచెం పడుంటుంది, బటువుగా వేసాం రాళ్ళు. ఇది మళ్ళీ ఇంకొకటి వేసాము. చుట్టూ బెడ్ లాగా, బెడ్ కార్చెస్ ఉంటాయి కదా, అట్లా వేసాము. ఇప్పుడు హారిజాంటల్గా కడతాము. ఇది ఆపోజిట్. ఇట్లా కడుతున్నాము. ఆ పక్క ఈ పక్క ఏడగలు పెట్టేస్తాము సపోర్టు. అప్పుడు ఆ బ్రాంచెస్ అన్నీ దీని పైకి వచ్చేస్తాయి. అప్పుడు వెయిట్ మోసేదానికి స్టెమ్కి స్ట్రెంత్ వస్తుంది.
కాకపోతే ఇప్పుడు కింద పడిపోయింటాయి కదా, ఆ పడిపోయిన వాటిని ఎట్లా తీయాలో చూపిస్తున్నాను. జాగ్రత్త తీయాలి, నేను ఇరిగిపోతాయి. లేపి దాని మీద పెట్టి దారంతో కట్టాలి. దూరం దూరం ఇట్లా దీనికి ఒక స్టెప్ కట్టుకోవాలి, మళ్ళీ పైకి వెళ్తే ఆ పైకి వెళ్ళినప్పుడు ఇంకొక స్టెప్ కట్టుకోవాలి. దీనికే కడుతున్నాను, ఈ కింద దానికే కట్టేస్తాను. అప్పుడైతే మనకు గాలి కూడా బాగా పోతుంది లీవ్స్లోకి. మధ్యలో చూడండి ఎట్లా ఎండిపోయాయో, గాలి పోకుండా. ఇంకా ఉంటుంది దీంతో పాటు. ఇది ఒకటే కాదు, ఒకదానికంటే అన్నిటికీ లాగు చూడండి ఎన్ని వచ్చాయో టమాటోస్. ఇప్పుడైతే బాగా గాలిపోతుంది. నెమ్మది తీసుకోవాలి, లేకపోతే ఇరిగిపోతాయి కొమ్మలు. అట్లా కట్టామంటే నెక్స్ట్ సెకండ్ సపోర్ట్కి కూడా దాటి వెళ్ళిపోతాయి. అప్పుడు ఇంకో సపోర్ట్ వేసుకోవడమే పైకి. చూడండి అట్లా కట్టాలి థ్రెడ్స్. ఒకవేళ కొమ్మ అందలేదు అంటే ఆ కొమ్మని దానికి ఒక థ్రెడ్ వేసి దాన్ని లాగేసి పైకి ఇక్కడ వేసినా చూడండి, ఆ థ్రెడ్ని వేసుకొని ఇక్కడికి కట్టేసుకోవాలి దీనికి. అప్పుడైతే నిలబడుతుంది. అప్పుడు గాలి బాగా పడుతుంది అండ్ ఎండ కూడా బాగా పడుతుంది. ఇది పందిరి ఇట్లా కట్టేసాము చూడండి. ఇంకా ఒకరు పెద్దదైతే ఇంకొక స్టెప్ వేసుకొని కట్టేస్తాము. ఇట్లా కట్టుకోవాలి పందిరి. ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది ఇట్లా కట్టడానికి. బట్ ఇదంతా డెడికేషన్. ఏముందిలే మార్కెట్లో టమాటాలు దొరుకుతాయి చీప్గా అని చెప్పేసి అనుకుంటే, లాస్ట్ టైం టమాటోస్ కిలో 100 అమ్మాయి కదా, అలా వచ్చినప్పుడు మనకి యూజ్ అవుతాయి. సో ఈ వీక్లో కొత్తగా ఇది చేసి మీకు చూపించాను. నెక్స్ట్ కమింగ్ వీక్లో ఇంకొక బెస్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.